Salam, Namaste, welcome to Food Hyderabadi. నేను మీ వరికోటి రవి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అదే ఒక కోల్డ్ బుఫే. కోల్డ్ బుఫే అంటే మనది దీంట్లో కెనపేస్ వస్తాయి, కెనపేస్తో పాటు దాంట్లో ఒక సెంటర్ పీస్ వస్తుంది అనమాట. అంటే మనం చేసుకునే సెంటర్ పీస్లో ఈరోజు ఐస్, దాంతోపాటు బటర్ స్కల్ప్చర్, అంటే ఈ రెండు స్కల్ప్చర్స్, ఒక రెండు వెరైటీ ఆఫ్ స్కల్ప్చర్స్ని మనం డిస్ప్లే చేస్తున్నాం. ఈ వీడియో అనేది ఒక చిన్న షార్ట్ వీడియో, అంటే ఒక 3.5-4 minutes వీడియో తీసాము. కాకపోతే మనం ఫుల్ లెంత్ వీడియో తొందరలో వస్తుంది, కమింగ్ సూన్. దాన్ని మీరు మిస్ అవ్వకూడదు. సో ఈ ఇంట్రెస్టింగ్ కెనపే డిస్ప్లే కంప్లీట్గా చెప్పాలి అని అంటే, ఒక కోల్డ్ బుఫే ఎలా చేయాలి చూడడానికి డూ సబ్స్క్రైబ్ టు ఫుడ్ హైదరాబాదీ. సో మనం ఇందాక ఐస్ స్కల్ప్చర్ చేసాము, ఐస్ స్కల్ప్చర్ అయిపోయింది. సైమల్టేనియస్గా మనం ఒక బటర్ స్కల్ప్చర్ స్టార్ట్ చేసాము. ఇంట్లో మనం ఒక పికాక్ స్కల్ప్చర్ని కార్వ్ చేస్తున్నాము. అంటే మార్జరిన్ యూస్ చేస్తున్నాము, బటర్ కూడా కాకుండా. మార్జరిన్ ఎందుకు అని అంటే రూమ్ టెంపరేచర్లో ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. దాంతోపాటు మార్జరిన్లో కలర్స్ రావడానికి వేరే వేరే వెరైటీ కలర్స్ అన్నమాట. అంటే పౌడర్ కలర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు అని అంటే మన స్పైస్ పౌడర్స్నైనా యూస్ చేసుకోవచ్చు దాంట్లో ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇవ్వడానికి. సో ఈ బ్రౌన్ కలర్ రావడానికి మనం ఒక మసాలా పౌడర్స్ యూస్ చేసుకోవచ్చు. మనకి గ్రీన్ కలర్ రావడానికి ఏదైనా గ్రీన్ ఫుడ్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా సైమల్టేనియస్గా ఏదైనా కరివేపాకు పొడి కానీ ఏదైనా డ్రై లీఫ్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ కలర్స్తో ఒక కలర్ఫుల్ ఒక పికాక్ బటర్ స్కల్ప్చర్ని మనం తయారు చేసుకున్నాము. నేనున్నది ఒక కాలేజీలో, అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అంటే వీళ్ళు చాలా ఇటువంటి కోల్డ్ బుఫేస్ చేయడానికి చాలా ముందుకు వస్తూ ఉంటారు అనమాట. అంటే హైదరాబాద్లో కానీ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో కానీ ఇలాంటి బుఫేస్ చేయడానికి ఎక్కువగా ముందుకు రారు. బట్ ఎక్స్పెండిచర్ ఎంతైనా కూడా ఈ కిచెన్ ఆర్ట్స్, ఈ స్కిల్ అనేది ఒక స్టూడెంట్స్కి మనం నేర్పించడం చాలా ఇంపార్టెంట్. అంటే దీనివల్ల ఒక పేషెన్స్ లెవెల్ పెరుగుతుంది, దీనివల్ల ఒక ఫుడ్ ప్రజెంటేషన్ ఎలాంటిది అనేది తెలుస్తుంది. దాంతోపాటు ఒక చిన్న వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ కార్వింగ్ డిస్ప్లే కూడా చేశాను. అండ్ సైమల్టేనియస్గా ఈ అన్ని పదార్థాలు యూస్ చేసుకొని ఒక కోల్డ్ బుఫే సెటప్ చేశాను. ఈ ఫుల్ వీడియో కోసము డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ హైదరాబాదీ. నేను మీ వరికోటి రవి. See you all when I see you with another interesting video.